హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో శ్రావణ మాసం అయిపోతుంది. లాస్ట్ శుక్రవారము ఇది ముందు రోజు నేను చేసుకునే క్లీనింగ్ వీడియో. సో ఇంటి ముందు బయట ముగ్గులు పెట్టుకుని తర్వాత లోపలంతా కూడా క్లీన్ చేసుకున్నాను నీట్గా. సో తర్వాత బయటికి వెళ్ళి కొంచెం ఇంపార్టెంట్ సామాన్లు కొనాల్సి ఉంది. కొబ్బరికాయ, అరటిపళ్ళు, నెక్స్ట్ అమ్మవారికి కొన్ని పూలు తీసుకొద్దామని మార్కెట్కి వెళ్ళాము, నేను, బాబు, మా హస్బెండ్. సో చూసారు కదా, అంటే ముందు ఫ్రైడేస్ కన్నా కొంచెం తక్కువగానే ఉంది రష్. సో పువ్వులు అవి కొనుక్కొని ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చి మా బాబుకి కొంచెం అన్నం తినిపించి వాడిని పడుకోబెడదాం అంటే వాడు అస్సలు పడుకోలేదు. సో నేను ఇలా గుమ్మానికి ముగ్గులు పెడుతున్నంతసేపు కూడా వాడు అక్కడే ఉన్నాడు. సో ఎక్కడ మట్టేస్తాడా, ఎక్కడ పాడు చేస్తాడా అనుకున్నాను, బట్ హీ డిడెంట్. సో వాడు కూడా కామ్గా అలా చూస్తూనే ఉన్నాడు మమ్మీ ఏం చేస్తుంది అని. యూజువల్గా వాడు పడుకుని పోయినాక నేను చేస్తూ ఉంటాను ఇలాంటి పనులన్నీ, బట్ ఇది ఫస్ట్ టైం వాడు లేచి ఉంటుండగా నేను చేయడం. పెద్దగా ఏం డిస్టర్బెన్స్ చేయలేదు. సో నేను నా పని చేసుకుంటుంటే వాడు చూస్తూ ఉన్నాడు ఏంటి మమ్మీ ఏం చేస్తుంది అని. సో ఈజ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ అబౌట్ దిస్. అండ్ నేను ముగ్గులు యూజువల్గా నేను బియ్యం పిండితోనే వేస్తూ ఉంటాను, ఎందుకంటే నాకు అదే లైక్ శుభప్రదంగా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ నేను ఇలా సారీ ప్రీ డ్రైప్ చేసి పెట్టుకున్నాను, నెక్స్ట్ డే ఈజీగా ఉంటుందని చెప్పి. సో నేను బ్లౌజ్కి కూడా పిన్స్ ముందే పెట్టేసుకుంటాను, ఎందుకంటే నాకు నేను పెట్టుకోలేను. సో నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఇలా మార్నింగ్ లేచి నేను గోధుమ రవ్వ హల్వా ప్రిపేర్ చేద్దామని అనుకున్నాను. సో ఒక చిన్న గ్లాస్తోనే ప్రిపేర్ చేస్తాను, ఎందుకంటే నేను ఎక్కువ స్వీట్ తిన్నాను. సో ముందుగా గోధుమ రవ్వ హల్వాని చేయడానికి మనం రవ్వని బాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత పాలు పెట్టుకుని పాలల్లో కొంచెం యాలకుల పొడి ముందే వేసుకోవాలి. ముందే వేసుకుంటే ఆ ఫ్రాగ్రెన్స్ అనేది ఎక్కువ పడుతూ ఉంటుంది. సో పాలు మరిగిన తర్వాత ఈ ఫ్రై అయిన బాన్సీ రవ్వ ఏదైతే ఉందో అది మనం పాల్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 4 minutes చాలా అది ఉడకడానికి. ఉడికిన తర్వాత మనం ఇలా నెయ్యిలో మనం జీడిపప్పు, ఇంకొంచెం కిస్మిస్, కొంతమంది కావాలనుకుంటే ఎండు కొబ్బరి కూడా వేసుకుంటారు. సో ఇవి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా ఎప్పుడైతే దగ్గర పడుతుందో మనం బెల్లమైన పంచదారైనా వేసుకోవచ్చు, బట్ నేను ఎక్కువ బెల్లం ప్రిఫర్ చేస్తాను. సో జస్ట్ ఇలా దగ్గర పడుతున్నప్పుడే మనం బెల్లం యాడ్ చేయాలి, లేదు అంటే పాలు విరిగిపోతాయి, సేమ్ పరవన్నంలాగే. సో ఇది ఇలా అవుతూ ఉంటే నేను పువ్వులన్నీ సర్దుకున్నాను. పువ్వులు సర్దుకొని అమ్మవారికి పెట్టవలసిన పువ్వులు ఈ వీక్ నేను మందార పూలు దొరికాయి నాకు బాగా. నెక్స్ట్ అమ్మవారికి కాడమల్లి పూలు మాల సమర్పించుకుందాం అనుకున్నాను. నెక్స్ట్ చామంతి పూలు రొటీన్గా దొరికే గులాబీ పూలు. సో ఇలా అమ్మవారికి నేను మందార పూలు, యాక్చువల్గా మా ఇంట్లో ఇద్దరు అమ్మవార్లు ఉన్నారు కదా, లలితమ్మ ఒకరు, నెక్స్ట్ లక్ష్మీదేవి ఒకరు. సో ఇక్కడ ఒక మాల, అక్కడ ఒక మాల పెట్టాను. నెక్స్ట్ ఈ విష్ణునామాలు వచ్చేసి మా బాబు బర్త్డేకి మా పిన్ని వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు. సో అమ్మవారికి ఇద్దరికి పెట్టగా నా ఒక చిన్న మాల మిగిలింది, సో అది నేను పెట్టుకుంటాను. సో ఇలా నేను అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేసుకున్నాను. లక్ష్మీ అష్టోత్తరం చదువుకున్నాను, కనకదార స్తోత్రం చదువుకున్నాను, లక్ష్మీ అష్టకం కూడా చదువుకున్నాను. సో గుమ్మం ఇలా డెకరేట్ చేసుకున్నాను. మా బాబు ఇంకా లెగలేదు కాబట్టి ముందే డెకరేట్ చేసి ఇలా వీడియో తీసుకున్నాను, ఎందుకంటే వాళ్ళు లెగిస్తే ఇదంతా కూడా చాలా పూలు తీసి జల్లేస్తాడు మొత్తం ఇల్లంతా. సో ఇది ఫ్రైడే నేను ఇలా మార్నింగ్ పూజ చేసుకున్న తర్వాత ఇల్లంతా ధూపం వేశాను. సో ధూపం వేసుకుంటే వచ్చే పాజిటివ్ వైబ్స్ వేరు. నెక్స్ట్ ఇలా పంచహారతి ఇచ్చుకున్నాను స్వామివారికి. ఫ్రైడే కాబట్టి వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి ఇద్దరిని కలిపి మనం పూజిస్తే చాలా మంచిది. సో లలితమ్మకు కూడా హారతి ఇచ్చుకున్నాను. నెక్స్ట్ నేను ఈవినింగ్ వచ్చేసి ఇక్కడ మా ఇంటి దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, అక్కడ లక్ష కుంకుమార్చన జరుగుతుంది అని నేను వెళ్ళాను. సో నేను వెళ్ళే టైంకి స్టార్ట్ అయింది, కానీ చాలా బాగా చేశారు పంతులు గారు, అయ్యగారు. ఒక 10 to 15 మెంబర్స్ అనుకుంటాను. వాళ్ళందరూ మంత్రాలు చదువుతుంటే అసలు నిజంగా చెవుల్లో అక్కడ వచ్చే ఆ పాజిటివ్ వైబ్స్కి అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. లాస్ట్ ఫ్రైడే కదా అని ఆ కుంకుమ, లక్ష కుంకుమార్చన చేసిన కుంకుమ కూడా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశారు లాస్ట్లో. చాలా బాగా అయింది దర్శనము. హారతి ఇచ్చే టైంకి ఉన్నాం కాబట్టి చాలా అసలు స్వామిని కూడా ఆ రోజు చాలా సింపుల్గా అలంకరించారు, ఎందుకంటే కాన్సన్ట్రేషన్ అంతా అమ్మవారి మీద పెట్టారు కాబట్టి. లక్ష కుంకుమార్చన అంటే ఎంతసేపు పట్టిందో మీరు ఆలోచించండి. సో మీరు కూడా స్వామివారిని దర్శించుకోండి. చూడండి స్వామివారు ఎంత సింపుల్గా ఉన్నారో, ఫ్రైడే కదా అది కూడా. సో ఇలా అమ్మవారికి కూడా హారతి ఇచ్చారు అయ్యవారు. ఆ వీడియో నాకు తీయడానికి కావలేదు, జస్ట్ చాలా చిన్న
అమ్మవారి వీడియో వచ్చింది చూడండి. సో అమ్మవారికి కుంకుమార్చన జరుగుతుంటే అందరూ కూడా లలితా పారాయణ చేయడం మొదలుపెట్టారు. సో నేను కూడా దర్శనం